సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ వల్లభనేని వంశీకి మరొక షాక్ తగిలింది. ఆయన మీద ఇప్పుడు విజయవాడలో ఇంకో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. సో, మనకు తెలుసు వల్లభనేని వంశీ దాదాపు 140 రోజులు జైల్‌లో ఉన్నారు. దాదాపు 11 కేసులకు ఆయన 11 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు మరో కేసు నమోదవ్వడం జరిగింది. మళ్ళీ ఈ కేసులో ఏమన్నా అరెస్ట్ అవుతారేమో అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఏంటి ఈ కేసు? మరి ఇంకోసారి అరెస్ట్ అయ్యే అవకాశాలేమన్నా ఉన్నాయా సార్? ఏం జరిగింది అందరికీ తెలిసిందే. ఇప్పుడు జైలు రుచి చూసాడు. లోకేషు దెబ్బ ఏ రేంజ్‌లో ఉంటుందో చూసాడు. చూసి మామూలుగా ఆయనొచ్చి సైలెంట్‌గా ఉంటే బాగున్ను. మళ్ళీ కొడాలి నానితో కలిసి, మళ్ళీ పేర్ని నానితో కలిసి సంఘీభావం తెలుపుతూ, మళ్ళీ ఎప్పటిలా మాట్లాడుతున్నాడు ఇక్కడ. మాట్లాడకుంటే ఉండాలని కదా వాళ్ళు పని చేసింది. నువ్వు మాట్లాడిందే పెద్ద తప్పు. ఒక జీవిత కాలానికి సరిపడే తప్పు మాట్లాడేసావు నువ్వు. ఇంక మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. మరి ఈ మధ్య వీళ్ళు మరి ఆ స్నేహం ఎంత ఉంటుంది కదా! పేర్ని నాని గాని, లేకపోతే కొడాలి నాని గాని వాళ్ళతో కలుసుకోవాలి, మాట్లాడాలి. మళ్ళీ వాళ్ళ తాలూకు ఏదో ఆహ్, మీసాలు మెలివేసి ఒక ఆనందాన్ని పొందేటువంటి అలవాటు ఉన్నవాళ్ళు మానుకోరు. ఇప్పుడు సునీల్ అనే వ్యక్తి ఆహ్, మాచారంలో ఆయన రిపోర్ట్ చేశాడు తాజాగా. మాచవరం. దానివల్ల వీళ్ళు కంప్లెయింట్ ఇస్తే అరెస్ట్ చేశారన్నమాట. అరెస్ట్ చేయడానికి ఇదే కాదు ఇంకా ఆయన మీద చాలా కేసులున్నాయి. ల్యాండు, శాండు మాఫియా అని ఉన్నాయి. అరెస్ట్ ఇంకా చేయలేదు సార్. కానీ చేస్తారంట. అరెస్ట్ ఇంకా అదే చేయలేదు. హ్మ్. అరెస్ట్ చేయలేదు. నోటీసొచ్చింది. అవును. అరెస్ట్ నోటీసొచ్చిందండి. అంటే ఆయన మీద కేసులు ఇంకా ఉన్నాయి. మరి ఆ కేసులు ఇంతవరకు ఎందుకు తిరగదోడలేదు? మరి ఇప్పుడు ఎవరో సునీల్ మాధవరంలో కంప్లెయింట్ చేసినంత మాత్రంలో మళ్ళీ ఎందుకు నోటీస్ పంపించారంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే. అంటే వాళ్ళు ఒకసారి ఆహ్, వాళ్ళ తాలూకు బాబు మేము గమనిస్తున్నాంరా బాబు అనేటువంటి హెచ్చరికని చూపిద్దామనే ఉద్దేశంతోనే పంపిస్తారు. వాళ్ళేమో అధికారంలో వాళ్ళున్నారు. కూటమి ప్రభుత్వం. ఈయనేమో బయటకొచ్చిన తర్వాత తన మానాన తను లీడు. తను మళ్ళీ పార్టీ వర్గాల వారితోనే పార్టీలో ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని విసిగించారో వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం ఇవన్నీ జరిగినాయి. అయితే ఒక పెళ్లి జరిగింది. అది లోకేష్ బాబుకిని తర్వాత రామ్మోహన్ నాయుడుకి బాగా కావాల్సిన వాడు పెళ్ళికొడుకు. పెళ్ళికొడుకు తరఫున లోకేష్ ఏ కారణం చేతో రాలేదు. రామ్మోహన్ నాయుడు వచ్చాడు. ఈయన కూడా పెళ్ళికెళ్ళాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలోంచి వచ్చిన వాడే కదా! వంశీ అంటే. కొత్తగా వచ్చిందేం కాదు కదా! తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎలాగుంటుంది వంశీని చూడగానే, తెలుగుదేశం జెండా మీద గెలిచి నువ్వు వాళ్ళలో కలిసిపోయి ఇన్ని దుర్భాషలాడతావా? ఇంత నీచంగా మాట్లాడతావా? అయినా సరే నీతో మాట్లాడితే అధిష్టానం చూసినట్టు ఏమనుకుంటుందో అని ఎవరికి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎవరు ఇంతో కలవలేదు. ఎవరు వచ్చినప్పుడు కూడా దూరంగా జరిగిపోయారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఈవెన్ రామ్మోహన్ నాయుడు కూడా గబగబా 2 అక్షంతలు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మీద వేసేసి వెళ్ళిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈయన ఎప్పుడో ఒక సంవత్సరం ముందు ఈ సునీల్‌ని వేధించాడు, దాడి చేశాడు అనే వంకతో కేసు పెడితే ఇప్పుడు తీసుకున్నారది. అందరికీ ఆశ్చర్యం ఏంటంటే తీసుకోవాలంటే 10 మాసాలు అయిపోయింది కదా! గవర్నమెంట్ రాగానే తీసుకోవచ్చు. అయితే అది చాలా చిన్న కేసయింది. ఇప్పుడు అది చాలా పెద్ద కేసయింది ఇప్పుడు. ఈ కేసు దృష్ట్యా ఈయన్ని అరెస్ట్ చేస్తున్నామనేటువంటి ఒక వార్నింగ్‌ని పంపించారు. దీని వెనక రాజకీయంగా ఎన్నో కారణాలుండొచ్చు. అబ్బాయి నీకెందుకురా నువ్వు హాయిగా నీ తిండేదో నువ్వు తిని నీ మానాన నువ్వు బ్రతుకు అని ఫైనల్‌గా హెచ్చరికగా ఏదైనా ఉంటే ఉండొచ్చు. లేదంటే మళ్ళీ అరెస్ట్ చేసినట్టయితే మాత్రం ఈసారి వంశీ ఈ కిందటిసారి వంశీ వచ్చినప్పుడు వంశీని పోల్చుకోగలిగాం గానీ, ఈసారి గాని జైల్లోకి వెళ్ళినట్టయితే మళ్ళీ వచ్చేసరికి అసలు ఆయన పోల్చుకోలేము. జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తంలో వంశీని అందగాడు అని చెప్పాడో గాని, అందమంతా పోయి ఈరోజు వంశీని పోల్చుకోలేని స్థితిలో ఉన్నాడనమాట. మళ్ళీ జైలుకెళ్తే మాత్రం
అది దేవుడే కాపాడాలన్నమాట. ఏదేమైనా సరే ఇది మాత్రం వంశీకి ఆయన నోటి దూల కొద్దీ కొని తెచ్చుకున్నటువంటి కేసు అవుతుంది అది. అందరూ దీని మీద సానుభూతి ఉండదు, సింపతి ఉండదు. మొదట్లో ఏదో సానుభూతి కొంతవరకు వాళ్ళ శ్రేణుల్లో, వైసీపీ శ్రేణుల్లో ఉంది గానీ, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఒకవేళ వంశీ ఉంటే మాత్రం ఏం ఉద్ధరిస్తాడు? మళ్ళీ వంశీ గన్నవరంలో గెలవలేడు. వంశీకి ఎవరు ఓట్లేరు. వంశీ మీద కేసులు తొలగిపోవు. అసలు ఆ చిక్కులన్నీ విడగొట్టుకునేసరికి వంశీకి ఒక 10 సంవత్సరాలు పట్టేస్తుందన్నమాట. కనుక అనాలోచితంగా ఏదో దూకుడుగా వెళ్ళిపోయి నోటికొచ్చింది మాట్లాడితే ఇటువంటి పర్యవసానాలు తప్పవని మిగతా వర్గాలకు కూడా హెచ్చరికగానే ఈ కేసు ఒక నోటీస్ పంపించి ఉండొచ్చని నా ఉద్దేశం. ఓకే. సరే ఇది కూటమి గవర్నమెంటు కక్ష సాధింపు చర్యలో భాగంగా జరుగుతున్నవి, వేధిస్తున్నారు మమ్మల్ని అన్నట్టుగా వైసీపీ పోర్ట్రే చేస్తుంది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే కక్ష సాధింపు చర్యగా దీన్ని అనుకోకూడదు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరినైనా క్షమిస్తారు గానీ, సొంత తల్లిని ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టయితే ఇది కక్ష సాధింపు కాదు. అది మినిమమ్ కర్టెసీ మాట. తల్లి పట్ల భక్తి ఉన్నవాడు, తల్లి పట్ల గౌరవం ఉన్నాడు ఎవరైనా చేస్తారు. అది మిగతా విషయాల్లో ఏదైనా యాక్షన్ తీసుకున్నారనుకోండి, మీరు చెప్పిన మాట కరెక్ట్ అవుతుంది. కానీ ఇది అలా కాదు కదా! సొంత తల్లి ఎంత రక్తం ఉడికిపోయిందండి. ఒక పక్క తల్లి, ఒక పక్క భార్య, ఒక పక్క తను, మొత్తం ఆ తండ్రి చుట్టూ 53 రోజులు ఆ! ప్రాణాలు తోడేసినట్టు అయిపోయింది కదండీ వాళ్ళు. ఏమో ఎవరుంటారో, ఎవరు పోతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. ఆ చంద్రబాబు నాయుడు బయటకొస్తాడా, బయట రాడా అనేటువంటి అది నిజంగా చాలా దయనీయమైన వాతావరణం మాట. పవన్ కళ్యాణ్ ఇల్లంత వరకు లోకేష్‌ని పలకరించేది ఎవరండి అక్కడ? అటువంటి పరిస్థితుల్లో అంత మానసికంగా ఆహ్ కృంగిపోయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం తప్పే ఉంది. తప్పేం లేదు. ఎవరైనా చేస్తారు. అలా అని మరీ శాంత స్వరూపుడు కాదు, గౌతమ బుద్ధుడు కాదు. ఎవరు రాజకీయాల్లో ఉంటున్నారండి. రాజకీయాల్లో ఆ మాత్రం ఆహ్, భయం లేకపోయినట్టయితే ఆ మాత్రం కమాండ్ చేయలేకపోతే ఆయన నిజం రాజకీయ నాయకుడే అంటారు. అందువల్ల తప్పు కాదనుకుంటాను నేను. ఓకే. రీసెంట్‌గా అసలు లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. నా తల్లిని అవమానించిన వాళ్ళని నేనెందుకు వదులుతాను అని జెప్పేసి ఒక మాట స్టేట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు దాన్ని కూడా లింక్ చేస్తున్నారు దీనికి. అందుకే వల్లభనేని వంశీ ఎక్కువగా టార్గెట్ అయ్యి అతని మీద కేసులు నమోదవుతున్నాయని ఆ యాంగిల్ ఉందా సార్? అదేనమ్మా తప్పదు. ఇప్పుడు ఒక రోజు ముందు, ఒక రోజు ఆలస్యంగానే లోకేష్ తాలూకు ఆయనకి అప్పుడే చెప్పాము. రెడ్ బుక్ అనగానే చెప్పాను. ఆ పేరోడు పెట్టాడు తప్ప, ఉన్న 10 పేర్లు జ్ఞాపకొచ్చుకోవడం పెద్ద కష్టమేటండి. ఆ రెడ్ బుక్ అన్నారు చూసారా? వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. దేన్ని రాజ్యాంగం అనాలో, దేన్ని రాజ్యాంగం అనకూడదో వైఎస్ఆర్‌సీపీకి కూడా తెలీదు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేవాళ్ళు ఒకళ్ళు, లేదా రాజారెడ్డి రాజ్యాంగం అనేవాళ్ళు ఒకళ్ళు. ఆ రాజ్యాంగానికి విలువ లేకుండా పోయింది. మొత్తం రెడ్ బుక్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళో రేపు జైలుకి ఎళ్ళవలసింది తప్పదు. ఎందుకంటే మానసికంగా బాగా విసిగిపోయిన తర్వాత ఇంకా తప్పదు. వీళ్ళు కనీసంగా అంటే వీళ్ళు పనిష్ చేయాలి. వీళ్ళు పనిష్మెంట్‌కి డెఫినిట్‌గా వీళ్ళు అర్హులు. జైల్లో ఉండాల్సిందే. జైల్లో ఆ క్షోభ అనుభవిస్తే తెలుస్తుందప్పుడు. ఇతరులు పడే బాధ ఏమిటో తెలుస్తుందని నిర్ణయించుకున్నాడు, రాసుకున్నాడు. ఆయనొచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళేంటంటే వీళ్ళలాగా ఈ వైసీపీ పార్టీలాగా దూకుడుగా కాకుండా తగిన డాక్యుమెంటరీ విట్నెస్ తీసుకొని ఎవిడెన్స్‌తో అంటే ఏమిటి? ఇక రేపు పొద్దున్న లా అండ్ ఆర్డర్స్ గాని ఏవి ప్రశ్నించకూడదు. లీగల్‌గా ఏ ప్రశ్నలు రాకూడదు. రాజకీయ ఒత్తిళ్ళు కూడా రాకూడదు. ఆ విధంగా తన చేతికి మట్టంటకుండా పనిష్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అదే బాటలో లోకేష్ ఉన్నాడన్నమాట. సో, అందులో ఒక భాగమే ఇది. ఇది దీన్ని కొత్తగా ఎప్పుడో సంవత్సరం ముందు ఆయన మీద దాడి చేసి వేధించినట్టు ఈరోజు ప్రత్యేకించి ఆయన ఆహ్, కెం కేసు పెట్టాడని చెప్పేసి నోటీస్ పంపించడం ఏంటి? అది చాలా చిన్న కేసు కదా! మరి ఈ చిన్న కేసు అయినప్పటికీ కూడా 2.0 అమలు జరిగినట్టయితే మరి శిక్ష మాత్రం పెద్దే ఉంటుంది కదా! అతను లోగడ శిక్షలతో పోలిస్తే అంతకంటే పెద్ద శిక్షే వేస్తారు. ఆ శిక్ష వేయడానికి అంతర్గతంగా వాడికేదో ఉంటుంది కారణం.
ఆ కారణం చేత శిక్ష వేశారు గానీ, ఈ ఒక్క చూపుతారు ఇది రాజకీయాల్లో ఉన్నది పెద్ద మతలబే అది. వాళ్ళ మనసులో ఉన్నదొకటి, వాళ్ళు చేస్తున్న పనొకటి, రేపొద్దున చేయబోయేది ఒకటి. అలా ఉంటుంది కాబట్టి రాజకీయాలు ఎవరికి అంతు చిక్కవు. రాజకీయాల్లో అమానుషంగా చాలామంది బలైపోతుంటారనమాట. ఈయన వాంటెడ్‌గా బలవుతున్నాడు. ఆయన చేతులారా చేసుకుంది. లేకపోతే వల్లభనేని వంశవడ్డి గన్నవరంలో చాలా మంచి ఇన్‌ఫ్లుయెన్స్‌గా ఉండి ఎక్కడ చూసినా తన ఫ్లెక్సీలే ఉండేయి. చాలా చాలా ప్రోగ్రెసివ్‌గా ఉండేవాడు. అటువంటిది ఈ రోజుని 2.0 మళ్ళీ స్టార్ట్ అయినట్టయితే మాత్రం మళ్ళీ వల్లభనేని వంశీని చూడగలమా? అన్నది అనుమానమే ఎవరికైనా సరే. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.